హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ హౌస్లో ఈ వారం సందడి మామూలుగా ఉండేలా లేదు. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ సందర్భంగా కంటెస్టెంట్ల కోసం కుటుంబాలు హౌస్లోకి రాబోతున్నాయి. ఈ రోజు ఎపిసోడ్లో ఇద్దరు కంటెస్టెంట్స్ ఫ్యామిలీ హౌస్లోకి వచ్చారు. ముఖ్యంగా రోహిణి తల్లి అయితే తన పంచులతో కంటెస్టెంట్లని తెగ నవ్వించారు. బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ అంటేనే ఎమోషన్స్తో గుండెల్ని పిండేస్తుంటారు. అందులోనూ ముఖ్యంగా అమ్మ సెంటిమెంట్తో బీజిఎంలు వేసి ఆడియన్స్ను కూడా ఏడిపించేశాడు బిగ్ బాస్. ఇక ఈ వారం ఫ్యామిలీ వీక్ సందర్భంగా కంటెస్టెంట్లు కుటుంబాల హౌస్లోకి వస్తున్నాయి. బిగ్ బాస్ టుడే ఎపిసోడ్లో నబీల్ తల్లి, రోహిణి అమ్మ ఇద్దరూ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా రోహిణి కోసం తన మేనల్లుడు కూడా హౌస్లోకి వచ్చాడు. అయితే రోహిణి మదర్ మాత్రం కూతురు కంటే గట్టిగానే పంచులు వేశారు. ఎంతమంది కంటెస్టెంట్లు ఎన్ని రకాలుగా బయట విషయాలు కూపిలాగుదామని చూసినా ఆమె మాత్రం నోరు విప్పలేదు. అయితే గౌతమ్ రోహిణి లవ్ ట్రాక్ పై కూడా ఆమె జబర్దస్త్ పంచులేశారు. గౌతమ్కి ఇష్టమైతే మాకేం ప్రాబ్లం లేదంటూ హౌస్లోనే ఇద్దరికి పెళ్లి చూపులు చూసేవారు రోహిణి తల్లి. ఇలా లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. రోహిణి మేనల్లుడు భలే ఉన్నాడే. బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ కావడంతో కంటెస్టెంట్లకి ఓ ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. మరి నవ్వుకోవడంతో పాటు ఆడియన్స్ని కూడా ఈ వారం నవ్విస్తారని ఆశిస్తున్నా అంటూ ఓ ఫన్నీ టాస్క్ చేయమన్నాడు. దీంతో ఓ టాస్క్ చేస్తుంటే మధ్యలో ఓ బుడ్డోడు నెమ్మదిగా లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. అసలు ఎవడ్రా వీడు అనుకునే లోపు రోహిణి పరిగెత్తుకెళ్లి వాడిని ఎత్తుకుంది. నా మేనల్లుడు సాత్విక్ అంటూ అందరికీ పరిచయం చేసింది. మరి నానమ్మ ఏదిరా అంటూ రోహిణి అడిగితే వస్తుంది అంటూ ముద్దుగా చెప్పాడు బుడ్డోడు. రోహిణియే మీకు అక్కలా ఉంది. ఆ వెంటనే మెయిన్ డోర్ నుంచి రోహిణి తల్లి ఎంట్రీ ఇచ్చారు. ఆమెను చూడగానే రోహిణి పరిగెత్తుకెళ్ళి హత్తుకొని ఎమోషనల్ అయింది. ఇదేంటే నా మీద బెంగ పెట్టుకోలేదా, బుగ్గలు వచ్చేశాయి అంటూ రోహిణి ఏడిపించింది. ఇక రోహిణి అమ్మను చూసి కంటెస్టెంట్లు అందరూ ఆంటీ అసలు మీరు రోహిణికి అమ్మలా లేరు, తనకే మీకు అక్కలా ఉందంటూ సరదాగా మాట్లాడారు. ఇక అందరికీ పలకరించిన ఆమె పృథ్వీతో స్పెషల్గా మాట్లాడారు. పృథ్వీ బాబు నువ్వు చూడ్డానికి ముద్దొస్తావు, కానీ మా అమ్మాయితో గొడవ పడకు అంటూ డైలాగ్ కొట్టారు. ఇక అందరూ బాగా ఆడుతున్నారు, అందరూ నాకు ఇష్టమే అంటూ చెప్పారు. ఆ తర్వాత విష్ణుప్రియను దగ్గరకు తీసుకొని చాలా బాగా మాట్లాడారు రోహిణి తల్లి. అమ్మ లేదని ఫీల్ అవ్వకు, నేను నీ అమ్మలానే అంటూ చెప్పారు. ఇక్కడ హౌస్లో మీకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ మీ అందరూ ఒక్కటే అంటూ ఆమె చెప్పారు. ఇక రోహిణి హౌస్లో అన్ని పనులు చేయడం చూసి వాళ్ళ అమ్మ మురిసిపోయారు. నువ్వు అన్ని పనులు బాగానే చేస్తున్నావమ్మా, నాకు చాలా ఆనందంగా ఉందంటూ చెప్పారు. ఇక బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి విష్ణు ఐటమ్స్ ఎప్పుడు ఇక్కడే ఉంటాయేంటో అంటూ అని రోహిణి తల్లి అంటే విష్ణు ఉండదు కానీ ఐటమ్స్ ఉంటాయి అంటూ అవినాష్ పంచివేశాడు. ఇలా అందరితో మాట్లాడుతూ ఇంట్లో అన్ని పనులు చేస్తున్నాం, ఇది చాలు, రేపు అత్తారింటికి వెళ్ళాక అన్నీ చేయాలి కదా, ఆడపిల్లకి తప్పదు కదా అంటూ రోహిణితో అన్నారు. ఇంతలో తేజ మరి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా, హెల్దీ బాయ్ను గౌతమ్ చూస్తున్నారా, ఓకే అంటే చెప్పండి మరి అంటూ కామెడీ చేశాడు. దీనికి ఓకే అనలేదు కదా, నువ్వు రోహిణి వెంట పడుతున్నావు, తను గౌతమ్ ఓకే అనలేదు అంటూ పంచిచ్చారు. అయితే మీకు ఓకేనా అంటూ పృథ్వీ అంటే వాళ్ళకి ఓకే అయితే మాకు ఓకే అంటూ టక్కున అనేశారు. దీనికి గౌతమ్ ఏం చెప్పాలో తెలియక నవ్వుకున్నాడు. ఇంతలో అప్పుడే ఫిక్స్ అవ్వద్దు ఆంటీ, వాడు ఎప్పుడు అక్క అంటాడో ఎప్పుడు చెల్లి అంటాడో తెలియదు అంటూ అవినాష్ అన్నాడు. అవునులే, కాబట్టి ఫిక్స్ అవ్వద్దు అంటూ రోహిణి తల్లి కామెడీ చేశారు. ఇక రోహిణి మేనల్లుడితో అందరూ కాసేపు ఆడుకున్నారు. ఒకసారి మామయ్య అనమ్మా అంటూ తేజ అంటే మామయ్య అంటూ ముద్దుగా పిలిచాడు బుడ్డోడు. ఆ వెంటనే రోహిణితో బాబును కన్ఫెషన్ రూమ్లో వదిలేయమని బిగ్ బాస్ చెప్పాడు. ఇంతలో తన అమ్మకి స్వయంగా చాయ్ పెట్టింది రోహిణి. తర్వాత వీళ్ళు ఎలా ఆడుతున్నారు, వాళ్ళు ఎలా ఆడుతున్నారంటూ రోహిణి అడిగింది. మరి గౌతమ్ అని రోహిణి అనగానే బాగానే మాట్లాడతాడు అంటూ అమ్మ అన్నారు. దీంతో ఇంటికి తీసుకొచ్చేయమంటావా అంటూ రోహిణి కామెడీగా అడిగింది. ఏంటి బొమ్మనుకుంటున్నావా అంటూ అవినాష్ పంచేశాడు. సరైన పాయింట్లు చెప్పిన అమ్మ కట్ చేస్తే రోహిణితో కాసేపు ఒంటరిగా మాట్లాడారు అమ్మ. నువ్వు అందరితో మంచిగా బాగానే ఉంటున్నావు, కానీ కొంతమంది నీ ముందు బాగానే ఉంటారు కానీ వెనకాల వేరేలా ఉన్నారు, అది చూసుకో. కానీ నీలా నువ్వు ఆడు, కమెడియన్లని కప్పులు రావని అనుకోకండి, మీరు బాగా ఆడుతున్నారు, వస్తాయి అంటూ తేజ, అవినాష్, రోహిణి ముగ్గురిలో కాన్ఫిడెన్స్ పెంచారు. అలానే బిగ్ బాస్ మీ అమ్మను పంపించరా, పంపించకపోయినా నేను వచ్చాను కదా, మీ అమ్మనే అనుకో అంటూ తేజతో కూడా ఆప్యాయంగా మాట్లాడారు. ఓ స్టెప్ వేసి గిఫ్ట్ ఇచ్చి ఇంతలో గోవిందమ్మ సమయం ఆసన్నమైంది అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. అయితే వెళ్లే ముందు మీ అమ్మాయి కోసం మీరు ఒక గేమ్ ఆడాలి,
టేబుల్కి ఓవైపు నిలబడి బౌన్స్తో అన్ని బాల్స్ను గ్లాసులో వేయాలి. చివరగా ఏ బాల్ అయితే గ్లాసులో పడుతుందో దాని వెనక రాసి ఉన్నది మీ తరపున అమ్మాయికి ఇచ్చే గిఫ్ట్ అంటూ బిగ్ బాస్ చెప్పాడు. అలా కూతురికి ఓ గిఫ్ట్ ఇచ్చేసి వెళ్తూ వెళ్తూ డాన్స్ చేసి రోహిణి అమ్మ బాయ్ బాయ్ చెప్పేశారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.